మెట్లేయించారు. ఇది పట్టుకో, నాకు ఇవ్వాలి మళ్ళీ. ఇదే నా పుస్తకం, ఇది కదా రే, ఇదని చెప్పి అమ్మేశారేంట్రా నాకు. రే లోపల పెద్ద బాల శిక్ష ఉంది. ఒక్క నిమిషం. కాదు మీరు మర్చిపోయారేమో, ఇది ఇవాళ కాలేజ్ జాయిన్ అయిన మీ అమ్మాయి బుక్ అనుకుంటా. ఇది మమ్మీరాయ్ పుస్తకం కాదండి. కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఈ మధ్య పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు, లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు. మనోజ్, ఇంకొక మైక్ ఉందా? హలో, మనోజ్ గారికి మైక్ ఇవ్వండి. చెప్పండి సుమా గారు. ఇదే మిరాయి పుస్తకం, దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి. అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది? ఇది పుస్తకమే కదా? ఓకే, మిరాయి పుస్తకం వేరే అండి. అయితే ఇది వేరే పుస్తకం, ఓకేనా? ఇది మిరాయి లాంటి పుస్తకం. ఓకే సరే, అయితే ఒట్టేయండి. అంతా నిజమే చెప్తాను, బొట్టు అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని. అదే చెప్తాను. బొట్టు అన్నారా? నేను ఒట్టాను లేదు, బొట్టు అన్నాను. సరే, బొట్టో ఒట్టో ఏదో ఒకటి. ఓకే. మీరు 5-6 సినిమాలు ఏకధాటిగా చేసేస్తున్నారని విన్నాం, ఇది నిజమేనా? ఆ దేవుడు కరుణిస్తే అలాగే జరిగిపోతుందండి. సూపర్, అదే జరగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా, నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా? సినిమా చేయకపోవడం కష్టం అండి, సినిమా చేయడం ఏదైనా ఈజీ. ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉండడం, ఏ పని చేసినా ఈజీగానే ఉంటుందండి. అవును, ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది. మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అడగండి. అడుగుతాను ప్లీజ్ మనోజ్. ఓకే, అడగండి ప్లీజ్. ఈ సినిమాలో తను కాపాడుతాను అంటున్నాడు మొత్తం, కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్లోకి వెళ్ళారు. మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మీరు తేజ సజ్జ, కార్తిక్ ఘట్టమనేని, పడవ మునిగిపోతుంది, 2 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి, ఎవరైనా 2 మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఆ 2 ఎవరు? నేను 2 ఇసిరేసి నేను ఒక్కనే 2 లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను. లేదు, మా డైరెక్టర్ తీసుకెళ్తారు, ఇంకో సినిమా చేసుకుంటారు. అప్పుడు తేజ ఎందుకైనా మంచిది, తమ్ముడు నా వీపులో వేసుకొని అలా హనుమంతుడిలా తీసుకెళ్ళిపోతారు. లైఫ్ జాకెట్ అక్కర్లేదు. సో మొత్తం ముగ్గురు ముగ్గురు సేవ్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఎస్ తేజ గారు, ఒక్క నిమిషం. ఇంకో పుస్తకం ఏది? ఎందుకు చూపిస్తున్నాం అంటే ప్రింట్ చేయించాం కాబట్టి. ఇదే మన మిరాయి పుస్తకం, చూసారు కదా? ఇది ప్రింట్ తీపిచ్చారండి. ఇదే ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనుకుంటారే, ఉండదు. మా సినిమాలో చాలా మంచి ప్రొడక్షన్, ఇది మా క్వాలిటీ. అది సుమగారు ప్రింట్ తీయించుకొచ్చిన క్వాలిటీ. ఇది మొత్తం నిజమే చెప్తారుగా? నిజమే చెప్తానండి, మొత్తం కంప్లీట్ గా. సో సూపర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే? ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్ ప్రమోషన్స్ కి లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్. ఓకే, డన్. అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది స్టార్స్తో చేస్తూ వచ్చారు, బోలెడన్ని క్యారెక్టర్స్. ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్కి ఎవరితో చేయాలని ఉంది? మొత్తం టిఎఫ్ఐ యువత అంతా వైజాగ్ లోనే ఉన్నారు. అక్కడ నుంచి ప్రభాస్ గారు అంటున్నారు, అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఓకే, బట్ ఓజీ గురించి పైన మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా లేదు, అక్కడ పైన. నాకేంటి నిజంగా అవకాశం వస్తే, నాకు నిజంగా మనసులో ఉన్నది, చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు మరొక్కసారి చిరంజీవి గారితో మళ్ళీ సూపర్. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతా. ఓకే, వద్దు, పెళ్ళెప్పుడు? ఎందుకు మ్యామ్, నా పెళ్లి గురించి? తేజకి పెళ్లి చేయొద్దా మనందరం? మన బాధ్యత. తేజ దీని మీద ఒట్టేసావు. మీరు ఒక్కరు బాధపడటం సరిపోవట్లేదండి, నన్ను కూడా బాధపడమని చెప్తున్నారు. బట్ ఎనీవే, నాది పెళ్లి సినిమా అందరు కలిపి హిట్ చేస్తే ఆ తర్వాత తప్పకుండా ప్రయత్నిస్తాను. వావ్, అంటే ఈ సినిమా హిట్ కి తేజ పెళ్లికి లింక్ ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ ఇప్పుడు వేర్ ఇస్ ద డైరెక్టర్? డైరెక్టర్ గారు లాస్ట్ మీట్లో రాలేకపోయారు డ్యూ టు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్. నాకు చాలా బాధగా ఉంది ఆయన రాకపోవడం. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు ఆయన మనకి. డైరెక్టర్ సేమ్ థింగ్ అండి, ఆయన అక్కడ మిక్స్ లో ఉన్నారు. ఓకే, సో ఆయన మిక్స్ లో ఉంటే మనం ఏం చేయాలి? ఆయన మీద ఒక మిక్స్ వేసుకోవాలి. సో లెట్స్ హావ్ అ మిక్స్ ఆన్ కార్తిక్ ఘట్టమనేని గారు ప్లీజ్. కార్తిక్
ఏం కలపాలి? ఊరేయ్, మిక్స్ అంటే ఏం మిక్స్ అనుకున్నారా మీరు? లెట్స్ హ్యావ్ ద ఏవి ఆఫ్ కార్తిక్ ఘటమనేని గారు ప్లీజ్. ఆయన పిలిచే ముందు ఆయన ఏమేం పనులు చేశారో చెప్పాలి మనకి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇప్పుడు డైరెక్షన్ కూడా అనమాట. I really like to thank Karthik from the bottom of my heart for, taking care of each and every artist so well. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది.